మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలో మనం చదువుకున్నట్లుగా, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన ఏమన్నాడు? అద్దరికి పోదాము అని శిష్యులతో చెప్పాడు. జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు జీవితంలో జరిగిన ఒక సంఘటన మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమిటి ఆ సంఘటన అంటే, యేసు ప్రభు ఒకసారి సాయంకాలమైనప్పుడు, ఏ సమయం అంటున్నాం? సాయంకాలమైనప్పుడు అక్కడ ఉన్న శిష్యులందరినీ చూసి, మనము అద్దరికి వెళదాం, అద్దరికి అంటే ఆదరికి వెళదాము అని అన్నాడు. వాళ్ళు సరే ప్రభువా, కలిసి వెళదాం అని ఒక చిన్న దోణి ఏర్పాటు చేసుకున్నారు. ఆ దోణిలో ఈ శిష్యులు, వీళ్ళతో పాటు యేసు ప్రభు కూడా ఉన్నాడు. వీళ్ళ వెనకాలే ఇంకొక కొన్ని దోణులు కూడా వచ్చేస్తున్నాయి. మొత్తానికి దోణిలో వీళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. కొంత సమయం అయిపోయిన తర్వాత వీళ్ళు ఉన్న దోణి మీదకి పెద్ద తుఫాను వచ్చేసి పడింది. జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభు ఏమన్నాడు? అద్దరికి పోదాము అన్నాడు. వెళ్ళండి అని అనలేదు, నేను వెళతాను అని అనలేదు, పోదాము అన్నాడు. అంటే నాతో పాటు మీరు కూడా అద్దరికి వస్తారు అని యేసు ప్రభు చెప్పాడు. ఏ సమయంలో ఇది? సాయంకాల సమయంలో. సాయంకాల సమయం. ఏ సమయం అంటున్నాం? సాయంకాల సమయం. మానవ జీవితాన్ని మనం పరిశీలిస్తే, మానవ జీవితాన్ని మనం చిన్న దశలుగా విభజించుకుంటే, ఉదయకాలం అనేది మానవుని యొక్క బాల్యానికి సూచన. మేము చిన్నప్పుడు 10th క్లాసులో ఉన్నప్పుడు ఒక లెసన్ ఉండేది. ఆ లెసన్ ఏమిటంటే, దాని సారాంశం ఏంటంటే, ఒక బలమైన దయ్యం ఒక కొండ మీద తిష్ట వేసి ఉండేది. ఆ దయ్యం అక్కడే ఉంటుంది. ఎవరైనా సరే ఆ దారిని వెళ్తూ ఉంటే వాళ్ళని ఆపి, ఏయ్ ఆగు, నేను నీకు ఒక ప్రశ్న వేస్తా, ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్తే నేను ఈ దారిలో వెళ్ళనిస్తా, సమాధానం చెప్పలేకపోయావో నిన్ను చంపి తినేస్తా అని అడిగేది. సరే అడుగు అని అంటే ఏదో ఒక ప్రశ్న అడిగేది. ఆ ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్తే వాళ్ళని వెళ్ళనిచ్చే దారిలో, సమాధానం చెప్పకపోతే వాళ్ళని చంపి తినేసేది. ఒక వ్యక్తి కావాలనే ఆ దారినే వెళ్ళాడు. ఎప్పట్లాగానే ఈ దయ్యం ఆగి, హాయ్ ఆగు, ఎవరిని పడితే వాళ్ళని ఈ దారిలో పోనివ్వను, నేను నీకు ఒక ప్రశ్న వేస్తా, దానికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్తేనా ఈ దారిలో వెళతావు, లేకపోతే నిన్ను చంపి తినేస్తాను అని అంటే, సరే అడుగు అంటాడు ఈ వ్యక్తి. ఇప్పుడు ఈ దయ్యం ఆ వ్యక్తిని ఒక ప్రశ్న అడుగుతుంది. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఉదయకాల సమయంలో 4 కాళ్ళ మీద నడిచే జంతువు, మధ్యాహ్న కాల సమయంలో 2 కాళ్ళ మీద నడిచే జంతువు, సాయంకాలం వచ్చేటప్పటికి 3 కాళ్ళతో నడిచే జంతువు ఏంటి చెప్పు అని అడుగుతుంది. ఏమిటి ఆ ప్రశ్న? ఉదయకాలంలో ఆ జంతువు ఎట్లా నడుస్తుందంట? 4 కాళ్ళతో నడుస్తుంది జంతువు. మరి మధ్యాహ్నం వచ్చేటప్పటికి 2 కాళ్ళతో నడుస్తుంది. మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి 3 కాళ్ళతో నడుస్తుంది. ఏమిటి ఆ జంతువు చెప్పు అని అంటే, ఇతను మంచి తెలివి కలిగిన వాడు. ఈ జంతువు అంటావేంటి? మానవుడే ఆ జంతువు, మనిషే ఆ జంతువు, ఏంటి ఎలాగా వివరించు అనంటే, ఏముంది, ఉదయకాలం అంటే మానవుని యొక్క బాల్యం, పసితనం, చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? బంది ఆడతాం. అంటే 4 కాళ్ళ మీద నడుస్తాం, 2 చేతులు 2 కాళ్ళు, మొత్తానికి 4 కాళ్ళతో నడుస్తారు. పెద్ద అయిన తర్వాత అంటే మధ్యాహ్న కాల సమయం, పెరుగుతాము, నడక అలవాటు అయిపోతుంది కాబట్టి 2 కాళ్ళ మీద నడుస్తాడు. సాయంకాలం అయిపోతుంది అంటే ముసలోడు అయిపోతాడు, కర్ర పట్టుకుంటాడు. మొత్తం ఎన్ని కాళ్ళు అవుతాయి? 3 కాళ్ళు. కాబట్టి నీ ప్రశ్నకు సమాధానం ఇదే అన్ని అనగానే ఆ దయ్యం అతన్ని వెళ్ళనిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ ప్రశ్న సమాధానంలో మనకు ఒక విషయం మనకు అర్థమవుతుంది. అదేమిటంటే, ఉదయకాలం అనేది మానవుని యొక్క బాల్యానికి సంబంధించింది.
మధ్యాహ్న కాలం అనేది మానవుని యొక్క యవ్వన దశకు సంబంధించింది. ఇక సాయంకాలం అనేది మానవుని యొక్క వృద్ధాప్య దశకు సంబంధించింది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సాయంకాల సమయం, యేసు ప్రభు సాయంకాలమైనప్పుడు తన శిష్యులతో అంటున్నాడు, మనము అద్దరికి వెళదాం. బాల్య జీవితంలో బహుశా దేవుణ్ణి ఎరిగి ఉండకపోవచ్చు. యవన కాలం వచ్చిన తర్వాత కూడా కనీసం దేవుణ్ణి ఎరగకపోయి ఉండొచ్చు. కానీ కనీసం సాయంకాల సమయం వచ్చేసినప్పుడు, అంటే వృద్ధాప్య ఛాయలు వస్తున్నప్పుడు, ఇక జీవితం కొంతకాలంలో అంతమైపోతుంది అన్నప్పుడైనా కనీసం నువ్వు యేసు ప్రభువుతో కలిసి ప్రయాణం కొనసాగించాలి. మీకు అర్థమవుతుందండి? ఉదయకాలంలో ఎట్లాగో ఆయన కలిగి ఉన్నావో లేదో తర్వాత సంగతి. కొంతమంది ఉదయకాలం నుంచి ఆయనతో నడుస్తూ ఉంటారు. బాల్యం నుండి ప్రభువులో ఉన్నవాళ్ళు ఉంటారు. దేవుని కృపను బట్టి నేను 5వ తరగతి చదువుతున్నప్పటి నుంచి దేవుడు నాకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నాను, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. అప్పటి నుంచి కూడా దేవునితో నా సహవాసం కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు. మరి కొంతమంది బాల్యకాలంలో దేవునితో రాకపోయినా యవన దశకు వచ్చిన తర్వాత, యవన కాలం రాగానే దేవునితో నడిచేవాళ్ళు ఉంటారు. కనీసం అప్పుడైనా దేవుని ఎరగకపోయినా కనీసం వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు, అంటే సాయంకాల సమయం వచ్చేసినప్పుడైనా ప్రభువుతో మనం కలిసి ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో వృద్ధాప్య ఛాయలు వచ్చేసాయా? సాయంకాల సమయం వచ్చేసిందనమాట. ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో అంటున్నాడు, మనము కలిసి అద్దరికి పోదాం. అంటే ఆ చివరికి వెళ్ళిపోదాం. ఆ చివరికంటే అప్పటి వరకు ఏ చివరు ఉన్నావని, నువ్వు ఈ చివరు ఉన్నావని అర్థం. మీకు అర్థమైందా? ప్రభు యొక్క మాటల్లో అంతర్జాతం ఏంటంటే, ఒకప్పుడు నీవు పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చావు, అంటే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వచ్చావు. ఒక చివరేమో పరలోకం అయితే ఇంకొక చివరేంటి? భూలోకం. ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేసావు. కానీ ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మనము కలిసి, ఏమంటున్నాడు? కలిసి, మనము కలిసి అద్దరికి పోదాం. నాతో పాటు మీరు కలిసి రండి, నేను మిమ్మల్ని ఆ అద్దరికి తీసుకొని పోతాను. ఇది ప్రభు చెప్తున్న మాట. మరి దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నావా? ప్రభువు నీతో ప్రతిసారి అంటున్నాడు, మీరు నాతో కలిసి ప్రయాణం చేయండి, నాతో కలిసి రండి, నాతో కూడి రండి, నేను మిమ్మల్ని తీసుకుపోతాను అద్దరికి క్షేమంగా. ఎట్లా తీసుకెళ్తాడు? అద్దరికి ఎట్లా తీసుకెళ్తాడు? ఆయన క్షేమంగా తీసుకెళ్తాడు. అద్దరికి పోదాము అన్న ఆయన మధ్యలోనే నిన్ను ముంచేసేవాడు కాదు. మీకు అర్థమైందండి? మనుషులైతే గనక దా పోదాం అని చెప్పేసి మధ్యలో ముంచేస్తారు, నిన్ను మోసం చేస్తారు, నయవంచుకులు ఉంటారు. కానీ దేవుడైతే గనక నిన్ను మధ్యలో ముంచి వేసేవాడు కాదు. నీకు చివరి వరకు, అంతం వరకు ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. నీ జీవితంలో ఇదిగో ఇట్లా ఈ నావ మీదకి తుఫానులు వచ్చినట్టుగా ఎన్నో కష్టాలు వచ్చి పడతాయి, ఎన్నో శ్రమలు వచ్చి పడతాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చి పడతాయి. అయినా సరే వీటన్నిటిలో నుంచి తప్పించి దేవుడు నిన్ను అద్దరికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు యేసు ప్రభువుని నావలో తీసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్తున్నప్పుడు తుఫాను వచ్చి ఆ నావ మీద పడింది. పెద్ద తుఫాను రేగింది. ఎక్కడ రేగింది? ఆయన ఉన్న దోణి మీదకే. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనతో ఉంటే మనకు ఏ కష్టం రాదు, ఏ ఇబ్బంది రాదు అనుకుంటాం. లేదు లేదు, దేవుడు మనకు తోడుగా ఉన్నా, దేవుడు మనతో ఉన్నా కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు దేవుడే అనుమతిస్తాడు. ఇట్లాంటి కష్టాలు, ఇట్లాంటి పరీక్షలు వచ్చినప్పుడు వీళ్ళు ఎలా స్పందిస్తారు? నిజంగా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారా? లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు సమస్య పరిష్కారం చేసుకుందామని ప్రయత్నిస్తారా అని యేసు ప్రభు కొన్నిసార్లు కావాలనే నీ జీవితంలోకి ఇట్లాంటివి కొన్ని అనుమతిస్తాడు ఆయన. అది పరీక్షలు. వీళ్ళ జీవితంలో కూడా యేసు ప్రభు దీన్ని అనుమతించాడు. ఎంతగా అనుమతించారంటే, యేసు ప్రభు ఎక్కడ నిద్రపోతున్నాడు? దోణి అమరమున. ఈ అమరం అనేది ఎక్కడ ఉంటుందంటే దోణిలో లోపలి భాగంలో ఉంటుంది.
వీళ్ళు యేసు ప్రభు లోపలి భాగానికి వెళ్ళి అక్కడ తలగడ దిండేసుకొని అక్కడ నిద్రపోతున్నాడు. మరి ఈ అలలన్నీ దాని మీద వచ్చినప్పుడు ధోని ఏమైందంట? నిండిపోయింది. ఏం రాయబడి ఉంది అక్కడ? చదువుదాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయింది. జాగ్రత్తగా చూడండి, దోణె నిండిపోయింది. దోణె నిండిపోతే మరి యేసు ప్రభు ఎక్కడ నిద్రపోతున్నాడు? అడుగు భాగంలోనేగా. మరి నీళ్లు యేసు ప్రభుని మరి ముంచి వేసాయా లేదా? మునిగినట్టే కదా యేసు ప్రభు కూడా. మీకు అర్థమైందా ఆ విషయం? దోణె నిండిపోయింది, కానీ దోణె లోపల నిద్రపోతుంది ఎవరు? యేసు ప్రభు నిద్రపోతూనే ఉన్నాడు. కానీ వీళ్ళు భయపడుతున్నారు. లోపల ఉన్న ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, నీళ్ళలో ఉన్న ఆయన, లోపల ఉన్న ఆయన. బయట ఉన్న వీళ్ళు భయపడతా ఉన్నారు. చాలా ప్రయత్నం చేశారు. చివరికి వాళ్ళ వల్ల కాలేదు. వెళ్ళి యేసు ప్రభువుని లేపుతున్నారు. దేవా, మేము నశించిపోతున్నావు, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని యేసు ప్రభుతోనే అంటున్నారు. చాలాసార్లు మనం కూడా ఎట్లాగా అనుకుంటాం మన జీవితాల్లో, మేము నశించిపోతున్నామండి, దేవుడు అసలు మా గురించి ఏమీ పట్టించుకోవట్లేదండి. కష్టాల్లో మునిగిపోతున్నాం, నష్టాల్లో మునిగిపోతున్నాం, ఎన్ని శ్రమలు వస్తున్నాయి జీవితంలో, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి, మూతులు మునిగిపోతున్నామండి, బాధల్లో మునిగిపోతున్నామండి, కష్టాల్లో మునిగిపోతున్నామండి. అసలు దేవుడికి మా పట్ల చింత లేనట్టే ఉందండి. అసలు దేవుడు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదండి. ఎన్ని కష్టాలు చూడండి, మా పిల్లవాడి జీవితంలో ఎట్లా ఉంది, మా పిల్లగాడి జీవితంలో ఎట్లా ఉంది, ఆమె జీవితంలో ఎట్లా ఉంది, నా భర్త జీవితంలో ఎట్లా ఉంది, అన్ని సమస్యలేనండి. దేవుడు మా గురించి అసలు ఏం పట్టించుకోవట్లేదండి. మేము నశించిపోతున్నా కానీ ఆయనకి చింత లేనట్లుగా ఉందండి అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ కాదు. వీళ్ళు అంటున్నారు, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? చింత ఉంది కాబట్టే ఆయన నీతో పాటు ఉన్నాడు. ఇది నువ్వు అర్థం చేసుకో. మీకు అర్థమైందా? నీవంటే ఆయనకు చింత ఉంది కాబట్టి, నీ పట్ల ఆయనకు శ్రద్ధ ఉంది కాబట్టి రండి కలిసి వెళదాం అన్నాడు. అది గుర్తుంచుకో. యేసుప్రభు ఏమన్నాడు? మనం కలిసి అద్దరికి వెళదాం అన్నాడు. ఒకవేళ నిన్ను గురించి పట్టించుకునేవాడు కాకపోతే ఆయన ఏమని ఉండేవాడు? మీ దారి మీరు చూసుకోండి, నేను ఎట్లగట్ట ముందుకు వెళ్ళిపోతా అని ఉండేవాడు. కానీ యేసు ప్రభు అట్లా అనలేదు. కలిసి అద్దరికి వెళదామన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను ఒంటరిగా వదిలేసే దేవుడైతే కాడు ఆయన. నిన్ను కష్టాల్లోకి నెట్టివేసి తన దారిని తాను చూసుకునేవాడు కాదు ఆయన. నిన్ను నష్టాల్లో ముంచివేసి తన దారి తాను చూసుకునేవాడు కాదు ఆయన. ఒకసారి ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు తాను కలిసి వేసిన అడుగులు కనిపిస్తూ ఉన్నాయంట. ఏం కనిపిస్తున్నాయి? యేసు ప్రభు తాను కలిసి అడుగులు వేస్తున్న అవి కనిపించాయి, గుర్తులు. అంటే ఎన్ని అడుగులు కనిపించాయి? 4 కాళ్ళు కనిపించాయి, 4 అడుగులు కనిపిస్తున్నాయి. 2 పాదాలు వేరువేరుగా కనిపిస్తున్నాయి. అది ఎటువంటి సమయం అంటే, జీవితంలో కష్టాలు లేకుండా, నష్టాలు లేకుండా, శ్రమలు, ఇబ్బందులు ఏమీ లేకుండా మంచిగా కొనసాగుతున్న సమయంలో 4 కాళ్ళు కనిపించాయంట ఆయనకి. అంటే యేసు ప్రభు నాతో పాటు నడుస్తున్నాడు, నేను యేసు ప్రభుతో పాటు కలిసి నడుస్తున్నాను అనే ధైర్యం వచ్చింది. అదే తన జీవితంలో కష్టాలు ప్రారంభమైనవి, ఇబ్బందులు ప్రారంభమైనవి, నష్టాలు ప్రారంభమైనవి. ఆ సమయంలో 2 అడుగులే కనపడుతున్నాయంట. ఎన్ని అడుగులు కనపడుతున్నాయి? 2 అడుగులే కనపడుతున్నాయి. అంటే ఎవరు నడుస్తున్నారు? ఒక మనిషి నడుస్తున్నట్లుగానే ఉంది. ఈయన అన్నాడు, ప్రభువా, ఇంతకాలం నువ్వు మంచివాడు అనుకున్నా, ఇంతకాలం మంచివాడు అనుకున్నా. నేను కష్టం లేనప్పుడు, నేను సుఖంగా ఉన్నప్పుడు, నేను సంతోషంగా ఉన్నప్పుడు నాతో పాటు కలిసి నడిచావు. నేను కష్టాల్లోకి బాగానే, నేను ఇబ్బందులు పడగానే నన్ను వదిలిపెట్టావు కదా. ఆ 2 అడుగులు నాయేగా, నేను ఒంటరివాడిగా నడుస్తున్నానుగా, నన్ను ఒంటరివాడిని చేసి నువ్వు పోయావా అని అన్నాడంట. యేసు ప్రభు అన్నాడంట, అదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఇదేనా నువ్వు నా గురించి అర్థం చేసుకుంది?
నీవు సంతోషంగా ఉన్నప్పుడు నేను నీతో కలిసి నడిచాను. కానీ నీవు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు నిన్ను వదిలిపెట్టి నేను పోలేదు సరిగదా. నీవు ఎక్కడక్కడ నడవడానికి ఇబ్బంది పడతావేమో అని నిన్ను ఎత్తుకొని నేనే నడిచాను. ఆ కనిపిస్తున్న 2 అడుగులు నీవి కాదు, నావి. నిన్ను ఎత్తుకొని నేను నడిచాను, అందుకే నీ అడుగులు కనిపించట్లేదు, నా అడుగులు మాత్రమే కనిపిస్తున్నాయి అన్నాడు. అప్పుడు అర్థమైంది యేసు ప్రభు యొక్క ప్రేమేంటో అతనికి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడైతే నీ కష్టంలో నిన్ను వదిలేసేవాడు కాదు కదా, ఎత్తుకొని ఆయన నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. ఎంతవరకు ఎత్తుకుంటాడండి ఈ లోకంలో మనిషి? పిల్లోడిని ఎంతవరకు ఎత్తుకుంటాడు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చారో ఎత్తుకుంటాడు. 5-6 సంవత్సరాలు రాగానే వాడు బరువు పెరుగుతాడు. ఏదో దున్నపోతులాగా ఉన్న బరువు, ఏదో నడు అని వాడిని దించేస్తాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ముదిమి వచ్చు వరకు నిన్ను చంకనెత్తుకునే వాడిని నేనే. ఎప్పటిదాకంట? ముదిమి వచ్చేంత వరకు, నువ్వు ముసలివాడివి అయిపోయేంత వరకు, ముసలిదానివి అయిపోయేంత వరకు కూడా నిన్ను చంకనెత్తుకునేవాడిని నేనే. అంటే నీవు నాకు బాల్య దినంలోనే కాదు, ముసలిదానివైనా సరే నీవు నాకు అంత ముద్దొస్తూనే ఉంటావు. నేను చంకనెత్తుకునే ఉంటాను, నిన్నైతే నేను వదిలిపెట్టను. ఇది దేవుడు నీ పట్ల చూపించే శ్రద్ధ. కానీ మనమేమనుకుంటాం తెలుసా? దేవుడికి అసలు నా పట్ల శ్రద్ధే లేదు, ఎంత ఇబ్బంది పడుతున్నా సరే ఆయన కనికరించట్లేదు అని అనుకుంటాము. లేదు, కనికరం ఉంది కాబట్టి నీవు నేను ఇంకా క్షేమంగా ఉన్నాం. ఆయన కనికరించకపోతే, ఆయన కోపగించుకుంటే మరుక్షణమే నీవు నేను ఉండం ఈ లోకంలో. కాబట్టి ఈ శిష్యులు పొరపడుతున్నారు. ఏమని పొరపడుతున్నారంటే, దేవా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటున్నారు. యేసు ప్రభుని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు. వీళ్ళ పట్ల యేసు ప్రభుకి శ్రద్ధ ఉంది కాబట్టే, చింత ఉంది కాబట్టే ఆయన వీరితో పాటు కలిసి వచ్చాడు. కష్టం వస్తే ముందు ఎవరిని తాకాలి? యేసు ప్రభువుని తాకి వీళ్ళ దగ్గరికి రావాలి. అవును కదా. నశించిపోతే ముందు ఎవరు నశించాలి? అట్టడుగు భాగంలో ఉన్న యేసు ప్రభువే కదా నశించాల్సింది. మీకు అర్థమైందా? యేసు ప్రభు ధోనిలో ఎక్కడ నిద్రపోయాడు? అమరంలో. అమరం ఎక్కడ ఉంటుంది? లోపల అడుగు భాగంలో ఉంటుంది. ఒకవేళ ధోని మునిగిపోతే ముందు నశించిపోయేది ఎవరు? చెప్పండి, ఎవరు నశించిపోయేది? యేసు ప్రభువును నశించిపోయిన తర్వాతే కదా వీళ్ళు నశించిపోయేది. అంటే ఏదైనా సరే కష్టం వస్తే, నష్టం వస్తే ముందు అది ఎవరిని తాకి వస్తుంది? దేవుణ్ణి తాకే నీ దగ్గర రావాలి, ఆయన నుంచే నీ దగ్గరికి రావాలి. కాబట్టి దేవుడు నీకు ముందుగానే ఉంటాడు తప్ప నిన్ను ముందుంచి పో నువ్వు బా నేను వస్తా వెనకాల అని అట్లా అనేవాడైతే కాదు. నీతో కలిసి నడుస్తాడు. అవసరమైతే నీ ముందు నడిచి నా వెనకాల వచ్చేయి అంటాడు. లేకపోతే నిన్ను ఎత్తుకొని నడుస్తాడే తప్ప నిన్ను ఒంటరిగా వదిలేసే దేవుడైతే కానే కాదు. శిష్యులు పొరపాటు పడుతున్నారు. మేము నశించిపోతున్నావయ్యా, నీకేం చింత లేనట్టుంది అని పొరపాటు పడుతున్నారు. చాలాసార్లు మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో ఎట్లాగే అనుకుంటాం, ఎంత ఇబ్బంది పడుతున్నాం, ఎంత కష్టాలు పడుతున్నాం, అయినా సరే దేవుడు మా పట్ల చూడడం లేదే, ఆయనకు మా పట్ల చింత లేనట్లు ఉందే అని అనుకుంటాం. లేదు, నీ పట్ల దేవుడికి చింత ఉంది కాబట్టే నీవు ఇంకా సజీవంగా ఉన్నావు. నీవంటే దేవుడికి ఇంత శ్రద్ధ ఉంది కాబట్టే నీవు ఇంకా సజీవంగా ఉన్నావు. ఎంత శ్రద్ధ ఉంది దేవుడికి నీ పట్ల అంటే, యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. చదువుదాం ఒకసారి. అది లూకాసు వార్త 12వ అధ్యాయం 6వ వచనం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనా సరే దేవుని ఎదుట మరువబడదు. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 5 పిచ్చుకలు ఎన్ని కాసులకి? 2 కాసులకి. అంటే ఒక్కొక్క కాసుకి, కాసు అంటే మన భాషలో మనకు అర్థం కావాలంటే రూపాయి అనుకోండి. 5 పిచ్చుకలు ఎన్ని రూపాయలకు వస్తాయి? 2 రూపాయలకు వస్తాయి. 5 పిచ్చుకలు ఖరీదు ఎంత? 2 రూపాయలు. అంటే ఒక్కొక్క పిచ్చుక ఖరీదు ఎంత పడినట్టు? పోనీ రూపాయికి ఎన్ని పిచ్చుకలు వచ్చినాయి? 2.5 వచ్చినట్టే కదా, అవునా కాదా? ఇప్పుడు ఇదే మాట ఇక్కడ నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. గుర్తుపెట్టుకోండి, 5 పిచ్చుకల ఖరీదు ఎంత? 2 రూపాయలు. ఇప్పుడు చదువుదాం. 2 పిచ్చుకలు
కాసుకు అమ్మబడును. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 2 పిచ్చుకలు ఎంతంట? 1 కాసు. కాసు అంటే మన భాషలో మనకు అర్థం కావడం కోసం ₹1 అనుకుంటే 2 పిచ్చుకల ఖరీదు ఎంత? మీరు చెప్పండి. 2 పిచ్చుకల ఖరీదు ఎంత? ₹1. రూపాయికి 2 పిచ్చుకలు వస్తున్నాయి కొనుక్కుంటే. మరి ₹2కి ఎన్ని పిచ్చుకలు రావాలి? అమ్మా చెప్పండి జాగ్రత్తగా. రూపాయికి 2 పిచ్చుకలు వస్తున్నాయి కొనుక్కుంటే. ₹2 కొనుక్కుంటే పిచ్చుకలు ఎన్ని రావాలి? 4 రావాలి. కానీ ఇక్కడ ఎన్ని వస్తున్నాయి? 5 వస్తున్నాయి. అంటే ఏంటి అర్థం? ₹2 పిచ్చుకలు నువ్వు కొనుక్కున్నందుకు ఆ పిచ్చుకలు అమ్మేవాడు నీకు ఇంకొక ఎక్స్ట్రా పిచ్చుక ఫ్రీగా ఇస్తున్నాడు, ఉచితంగా ఇస్తున్నాడు. అవును కదా? అవునా కాదా? రూపాయికి 2 పిచ్చుకలు వస్తున్నాయి. ₹2కి 4 రావాలి. కానీ అమ్మేవాడు నీవు 4 కొనుక్కున్నావు కదా అని చెప్పేసి, ₹2 పిచ్చుకలు కొనుక్కున్నావు కదా అని చెప్పేసి ఇంకొక పిచ్చుక ఎక్స్ట్రాగా నీకు ఇచ్చేశాడు. అది ఫ్రీగా వచ్చిందా? నువ్వు డబ్బులు పెట్టుకున్నావా? చెప్పండి. ఫ్రీగానే వచ్చింది కదా. అయినా సరే దేవుడు ఇప్పుడు ఏమన్నాడు చూద్దాం. లోకాసు వార్తలో 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా. అయినను వాటిలో ఒకటైనా సరే దేవుని ఎదుట మరువబడదు. దేన్ని మర్చిపోను అంటున్నాడు దేవుడు? ఫ్రీగా వచ్చినాయి ఆ పిచ్చుకను కూడా మర్చిపోను నేను అంటున్నాడు. మీకు అర్థమైందా? డబ్బులు పెట్టి కొన్నాయి 2, అవి ఓకే. ఇంకొక 2 డబ్బులు పెట్టి కొనుక్కున్నావు, అది ఓకే. 5వ పిచ్చుక యాడ్ నుంచి వచ్చింది? నీకు ఉచితంగానే ఇచ్చారు. అయినా సరే ఆ ఉచితంగా వచ్చిన పిచ్చుకను కూడా నేను మర్చిపోను. ఇది దేవుడు నీ పట్ల చూపిస్తున్న శ్రద్ధ. మీకు అర్థమైందా? అరే ఉచితంగా వచ్చిన ఆ పిచ్చుకనే మర్చిపోని దేవుడు నిన్ను మర్చిపోతాడా? మీకు అర్థమైందండి? ఉచితంగా ఇచ్చాడు ఆ పిచ్చుక, అయినా సరే ఆ పిచ్చుకను దేవుడు మర్చిపోవట్లా. మరి నిన్ను మర్చిపోతాడని నువ్వెందుకు అనుకుంటున్నావు? కాబట్టి భయపడొద్దు. నిన్ను క్షేమంగా తీసుకెళ్ళగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అవసరమైతే నీ ముందు ఎర్ర సముద్రమైనా ఉండొచ్చు, దాన్ని పాయలు చేసైనా సరే నీకు దారి ఇవ్వగలిగిన గొప్ప దేవుడు నీకు తోడుగా నీ జీవితంలో వెళ్తూ ఉంటే నువ్వెందుకు భయపడతావు? ఇక ఆయన అద్దరికి పోదామని ఆయన నీతో అన్నప్పుడు ఆయన మాట నమ్ము. ఇక దేని గురించి ఆలోచించొద్దు. ఒకే ఒక మాట, ఇదిగో నా ప్రభువు నాతో ఈ మాట చెప్పాడు, అద్దరికి పోదామని చెప్పాడు. ఇది నేను నమ్ముతున్నా. పోదామని చెప్పిన దేవుడు తప్పనిసరిగా నన్ను తీసుకొని పోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒకసారి ఈ విషయాలన్నీ కూడా నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదే కాన్సెప్ట్ మీద దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి అప్పుడే ఒక పాట కూడా రాశాను దీని మీదనే. బాగా కష్టంలో ఉన్న ఆ సమయంలో ఎంత బాధ అంటే అంత బాధ. కుటుంబంలో ఉన్న పరిస్థితి బాగాలేదు. అట్లాంటి సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాతో అన్నాడు, నేను అద్దరికి పోదామని నీతో చెప్పా, తీసుకెళ్తా, క్షేమంగా తీసుకెళ్తా, మధ్యలో ముంచివేయను, కాబట్టి నమ్మకం ఉంచు అన్నాడు. అప్పుడే నేను, దేవా నీవు అద్దరికి పోదామని చెప్పావు కాబట్టి నేను ధైర్యంగా ఉంటానయ్యా, విశ్వాసంతో ఉంటానయ్యా అని అప్పుడు రాసుకున్న పాట అన్నమాట ఇది. విశ్వాసమే విజయము అని రాసుకున్నాను ఈ పాట అప్పుడు. ఇది ఇట్లా రాశాను. విశ్వాసమే విజయము, విశ్వాసమే విజయము, విశ్వాసమే విజయము, విశ్వాసమే విజయము. నమ్ముట వలనైతే నమ్ము దేవునికి సమస్తము సాధ్యము. నమ్ముట వలనైతే నమ్ము దేవునికి సమస్తము సాధ్యము. విశ్వాసమే విజయము,
విశ్వాసమే విజయము. దీంట్లో మొట్టమొదటిసారిగా ఆ చరణంలో ఇది రాశాను. అద్దరికి పోదుమని చెప్పియున్న దేవుడు మధ్యలోనే విడనాడునా. అద్దరికి పోదుమని చెప్పియున్న దేవుడు మధ్యలోనే విడనాడునా. భయమెందుకు దిగులెందుకు, భయమెందుకు దిగులెందుకు, యేసు నీకు తోడుండగా, యేసు నీకు తోడుండగా, యేసు నీకు తోడుండగా, యేసు నీకు తోడుండగా. విశ్వాసమే విజయము, విశ్వాసమే విజయము. ఇది రెండవ చరణంగా. ఆనాడు మోషే కూడా ఇబ్బంది పడతా ఉన్నప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు, సాగిపో అని ఇశ్రాయేలుతో చెప్పు, నేను మీకు తోడుగా ఉండి నడిపిస్తాయి, ఎర్ర సముద్రాన్ని చీల్చేస్తా, సాగిపోండి ముందుకు అన్నాడు. అది రెండవ చరణంలో రాశాను. సాగిపోవుడి అని సెలవిచ్చిన దేవుడు ఆగిపోకుండా కాపాడడా. సాగిపోవుడి అని సెలవిచ్చిన దేవుడు ఆగిపోకుండా కాపాడడా. భయమెందుకు దిగులెందుకు, భయమెందుకు దిగులెందుకు, సృష్టికర్త తోడుండగా, సృష్టికర్త తోడుండగా. తోడు ఉంటుంది ఎవరు? సృష్టికర్త. వాళ్ళు వీళ్ళు కాదు. వాళ్ళు వీళ్ళైతే ఏం చేస్తారు, కాసేపు ఉండి ఆ తోడు మానేస్తారు. కానీ సృష్టికర్త అయిన దేవుడే నీకు తోడుగా ఉంటే, ఆయనే నీతో కలిసి నేను నడిపిస్తూ ఉంటే ఇక నీకు భయం ఎందుకు? భయపడాల్సిన పని ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇక చివరిగా యేసు ప్రభు ఈ మాట నాకు గుర్తు చేశాడు. నేను నిన్ను వెంబడించు అని చెప్పాను, నీవు నన్ను వెంబడిస్తున్నావు, కాబట్టి ఇక వెనుదిరిగి చూడొద్దు, నాతో పాటు వచ్చేసేయి, వెంబడించు అని నీతో చెప్పాను కదా, కాబట్టి నన్ను వెంబడిస్తూనే ఉండు, ఇక వెనుక తిరిగి చూడ మాకు. అదే మాట 3వ చరణంలో రాసుకున్నాం. వెంబడించుడి అని పిలచియున్న దేవుడు వెనుక చూడకుండా కాపాడడా. వెంబడించుడి అని పిలచియున్న దేవుడు వెనుక చూడకుండా కాపాడడా. భయమెందుకు దిగులెందుకు, భయమెందుకు దిగులెందుకు, యేసు వెంట నీ ఉండగా, యేసు వెంట నీ ఉండగా. ఏమంటున్నాడు? వెంబడించుడి అని నేను చెప్పాను కదా, నువ్వు వెనక్కి తిరగకుండా నేను నిన్ను కాపాడలే అనుకుంటున్నావా? కాబట్టి భయం ఎందుకు, దిగులెందుకు? అట్లాంటి యేసే నీ వెంట ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటే నీ జీవితంలో ఇక భయం ఎందుకు? ఎట్లాంటి కరోనాలు వచ్చినా, ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా ఇక నీవు భయపడాల్సిన పని లేదు, ధైర్యంగా ముందుకు వెళ్ళిపో అన్నాడు. అందుకని అప్పటి నుంచి ధైర్యంగానే వెళ్తున్నాం. నీకు తెలుసా, మా ఫ్రెండు విజయవాడలో ఉంటాడు, పెద్దవరంలో, పెద్దారం ఇక్కడ తెలుసు కదా, ఎరుపాలెం పక్కన పెద్దారం. వాళ్ళ నాన్న చనిపోయాడు కరోనా టైంలో. వాళ్ళ నాన్న చనిపోయాడు. చర్చిలోకి వెళ్తాడు. ఆ చర్చి ఆ పాస్టర్ గారికి చెప్పాడంటే, ఇట్లాగా మా నాన్నగారు చనిపోయారండి, మరి ఆయన పాతి పెట్టడానికి భూస్థాపితం చేయడానికి కోసం కాస్త వచ్చి ప్రార్థన చేసి అవన్నీ కూడా దగ్గరుండి కాస్త చేయించండి అంటే, ఆయన అన్నాడు, కరోనా అబ్బాయి, ఏమనుకుంటున్నావు, అసలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేది కాదు,
కరోనా వాక్యం చెప్పేటప్పుడు నేను ఎట్లా ఉంటున్నాను తెలుసు కదా. ఆయన కరోనా సూట్ వేసుకొని, నిజమండి, ఆ వీడియోలు కూడా చూపించాడు మా పాస్టర్ గారు. ఇదిగో చూడండి, కరోనా టైంలో కరోనా సూట్ వేసుకొని ఉంటాయి కదా, కరోనా డ్రెస్సులు అవి ఉన్నాయి కదా, అవి వేసుకొని ఇటు ముందంతా కూడా పలచటి షీట్లు పెట్టుకొని, అటు జనం దూరం దూరం కూర్చుంటే ఈ షీట్లు వెనకాలైన కరోనా డ్రెస్ వేసుకొని చెబుతున్నాడు వాక్యం. ఎట్లాంటి పాస్టర్ గారు మాకు ఇది పరిస్థితి అన్నా, మరి నువ్వు వస్తావా అన్నాడు. సరే అమ్మా నేను వస్తాను అని ఇక అప్పుడు గౌరవరంలో ఉన్నాం. అక్కడి నుంచి ఆ ఇరుపాలెం పోయి అవన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చేసాం. వచ్చిన తర్వాత అన్ని టెస్టులు చేయించుకున్నాం, మామూలుగానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, నాతో పాటు ఇప్పుడు మొన్న లక్ష్మీకాంత్ వచ్చాడు కదా, ఇతడు నేను ఇద్దరం కలిసి కరోనా టెస్టులు కానీ పోయాం. ఇతన్ని నా బండి మీద ఎక్కించుకొని పోయాం. పోయిన తర్వాత ఇద్దరం టెస్టులు చేయించుకున్నాం. కరోనా నాకు లేదు, అతనికి కరోనా ఉంది తెలిసింది. తెలిసిన తర్వాత ఇక నేను అతన్ని ఎప్పటిలాగానే వాళ్ళ ఇంటి దగ్గర దించాలి. ఇక రా లక్ష్మీకాంత్, రా బండి ఎక్కువ దించుతా మీ ఇంటి దగ్గర అంటే, వద్దులే మాస్టర్ నాకు కరోనా వచ్చింది, నేను దూరంగా ఉంటా. కరోనా టెస్టులు చేయించిన తర్వాత నీకుందని తెలిసింది. మరి టెస్టులు చేయించక ముందు కలిసే వచ్చాం కదా, వచ్చామా లేదా? మరి అప్పటి వరకు కాపాడిన దేవుడు ఈ కాసేపు కూడా కాపాడా? ఎందుకు భయం? ఏ ఇబ్బంది లేదు, రా ఎక్కువ అని ఎప్పటిలాగానే బండి మీద ఎక్కించుకొని మళ్ళీ వాళ్ళని ఇంటి దగ్గర దించేసి వచ్చాం. అప్పుడు భయాలు అట్లా ఉన్నాయి. కానీ ఆ సమయంలో దేవుడు నన్ను బలపరిచిన ఈ మాటను బట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా భయపడుతూ ఉండలేదు ఏ విషయాన్ని కూడా. ఆ భూస్థాపిత కార్యక్రమం చేశాము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజులకి ఏమో దినం కార్యక్రమం ప్రేయర్ పెట్టుకున్నారు. అప్పటికి కూడా 15 రోజులు గడిచిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ పాస్టర్ నేను రాను అన్నాడు. అన్నా రానన్నాడు ఆయన, మరి నువ్వే వచ్చి వాక్యం బోధించన్నా, రేపు కార్యక్రమం పెట్టుకుంటున్నావంటే మళ్ళీ ఆ నైట్ పోయి అక్కడ వాళ్ళకి వాక్యం బోధించి మళ్ళీ తెల్లారే వచ్చేసాను. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, దేవుడు నీకు తోడుగా ఉంటే, ఆయన నీతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ వీటన్నిటి నుంచి నిన్ను విడిపించేవాడు నీ దేవుడు ఉన్నాడు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. అందరికీ పోదామని చెప్పిన దేవుడు నిన్ను మధ్యలోనే వదిలేసేవాడు కాదు. నమ్మకముంచు, తప్పనిసరిగా నిన్ను ఆయన అద్దరికి చేరుస్తాడు. నీ జీవితంలో ఇదిగో సాయంకాలం అయిపోయింది అనుకుంటున్నావు, ఈ సాయంకాల సమయంలోనే ఆయన నీకు తోడుగా ఉంటాడు. నిన్ను అద్దరికి చేర్చి ఇదిగో నీవు ఆయన కలిసి ఉండేలాగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.